దామోదర్ రాస్నే ఇలా చెప్తున్నాడు. నానాటికి నాకు సాయి ఎడల భక్తి పెరుగుతోంది. నేను ఇతర మహనీయులను దర్శించినప్పుడు వారిని సాయిబాబా రూపాలుగా తలచి సమర్థ సద్గురు సాయినాథునికి నమస్కారం అనుకుని నమస్కరిస్తున్నాను. నేను 1927లో కేట్గావ్ బేట్ వెళ్ళి శ్రీ నారాయణ మహారాజ్ గారికి నమస్కారం చేశాను. ఆయన, నీ గురువు పరమగురువు, వారు నాకంటే ఎంతో గొప్పవారు. నీవు నా వద్దకు రావడం ఎందుకు? పూర్వపుణ్యం వలన సాటి లేని గురువును ఎన్నుకున్నావు. నీవు అచటకే వెళ్ళు, గమ్యం చేరుతావు అన్నారు. నేను 1927లో జున్నూరు సమీపంలోని సీతారాం ఉత్తరేశ్వర్ అనే క్షేత్రం దర్శించి అక్కడ దేవునికి పువ్వులు సమర్పించి సాయిబాబాకు నమస్కారం అనుకున్నాను. మరుక్షణమే ఆ విగ్రహం నుండి ఒక దివ్యమైన జ్యోతి వెలువడి దాని మధ్యలో సాయిబాబా దర్శనమైంది. అక్కడ నివసిస్తున్న జానకీదాస్ అనే మహనీయుని దర్శించి వారి రూపంలో ఉన్న సాయికి నమస్కారం చేసుకున్నాను. వెంటనే వారు, నీవెంతో గొప్ప మహనీయుని ఆశ్రయించావు. నా వంటి సామాన్య సాధువును దర్శించడం ఎందుకు? మా వంటి వారమంతా సాయిబాబా పాదాలనే ఆశ్రయిస్తాము అన్నారు అని దామోదర్ రాస్నే బాబాగారి గురించి చెప్పారు.